చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఎట్టకేలకు టిట్కో ఇళ్ల నిర్మాణం ఊపందుకుంటున్న టిట్కో ఇళ్ల నిర్మాణం గుత్తేదారులతో ప్రభుత్వ సంప్రదింపులు. పెండింగ్ బిల్లులో 460 కోట్లు చెల్లింపునకు రంగం సిద్ధం. సంక్రాంతి తర్వాత టిట్కో ఇళ్ల నిర్మాణ పనులు ఊపందుకోనున్నాయి. వైకాపా సర్కార్ అస్తవ్యస్తంగా వదిలేసిన పనుల్ని పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం ముందుకైతే వచ్చింది. 2016-19 మధ్య తెదేపా ప్రభుత్వం చేపట్టిన టిట్కో గృహాన్ని జగన్ 5 ఏళ్లు కూడా పూర్తి చేయకుండా వదిలివేశారు. సో లబ్ధిదారులకు ఇబ్బంది పెట్టారు. కొన్ని గృహాల సముదాయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించకుండానే ఎన్నికల ముందు కొంతమంది గృహాలను అయితే అప్పగించారు. పూర్తయినట్లు హడావుడి చేశారు. పైగా చేసిన పనులకు గుత్తేదారులకు 860 కోట్ల బకాయిలు కూడా చెల్లించలేదు. ఇప్పుడు అసంపూర్తి నిర్మాణాలతో పాటు మౌలిక సదుపాయాల పనులను కూడా పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ముందుగా గుత్తేదారులకు భరోసా కల్పించేందుకు 460 కోట్లు చెల్లించేందుకు కసరత్తు చేస్తుంది. జూన్ నాటికి 2.20 లక్షల గృహాలు పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారన్నమాట. సో ఇది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో టిట్కో లబ్ధిదారులు అందరూ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో